వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చిన్నప్పుడు చదువుకోవడానికి ఎంతో కష్టపడ్డ వ్యక్తి ఇప్పుడు వేలాది మందికి చదువు చెప్పిస్తున్నారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటన్మెంట్ కాన్సెప్ట్ తో అభయ ఫౌండేషన్ ను నెలకొల్పి దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కోరికల కోసం బతుకుతాం, ఆశల కోసం బతుకుదాం. ఈ దేశం ముందడుగు వేయాలంటే ఆశయం కోసం బతుకుదాం. అసలు మీ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలేంటి? ఎడ్యుకేషన్లో భాగంగా ఒక 800 మంది నిరుపేద గ్రామీణ మెరిటోరియస్ పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసామమ్మా. 18 ఏళ్ల నుంచి 30 గ్రామాలలో బాగా చదువుకొని పెళ్లిళ్ళు చేసుకుని ఉద్యోగం లేకుండా సెటిల్ అయినటువంటి గృహిణులను ఎన్నిక చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక్కొక్క సెంటర్లో 30 నుంచి 50 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అంటే నెలకి 30 మంది టీచర్స్ ద్వారా 1500 మంది చిన్నారి పిల్లలకి సంస్కారముతో పాటు. అయితే మీ దగ్గర నుంచి ఇంత లబ్ధి పొందుతున్న వాళ్ళలో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తిరిగి సమాజ సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2006లో అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి రోజు కాకినాడ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ టీచర్ రాసిన ఉత్తరం తీసుకుని వచ్చారు నా దగ్గరికి. ఎంసీఏలో 181 ర్యాంక్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీలో. బట్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు, ఆర్థిక సహాయం కావాలి అని చెప్తే ఆ 5,000 తీసుకున్న అబ్బాయి ఈరోజు 18 years తర్వాత హీఈస్ వర్కింగ్ విత్ వాల్మార్ట్ ఎంఎన్సీ విత్ 50 lakhs ప్యాకేజ్. ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ అభయ ఫౌండేషన్ ద్వారా ప్రకృతి విపత్తుల సమయాల్లో పనిచేశారు? ఉత్తరాఖండ్ వరదలు, జమ్మూ కాశ్మీర్ వరదలు, ఆంధ్రప్రదేశ్ వరదలు, తెలంగాణలో యొక్క వరదలు, అలాగే వాయనాడ్ విలయము, కర్ణాటక వరదలు, తమిళనాడు వరదలు, వేరెవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అసలు ఇంత సేవ చేయాలి, అభయ ఫౌండేషన్ నెలకొల్పాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? Hundreds of people who helped me personally, who helped our family also since young age. I was so inspired. I remember one thing. అల్లూరి సీతారామరాజు మూవీ వెళ్ళానమ్మ 5 years. when I was 5 years, 1975. అసలు ఆ సినిమా నరాన ఒక దేశభక్తిని రగిల్చిందమ్మా. ఎట్లా అయిపోయిందంటే బతికితే ఇలా బతకాలి, నేను కూడా సింగిల్ ఫెలోగా ఉండాలి, సింగిల్ పాయింట్ ఫోకస్లో బతకాలి. ఐ రిమెంబర్ రామానుజాచార్య వాట్ హీ డిడ్. రాజగోపురం ఎక్కి వద్దురా ఎవరికి చెప్పకరా మంత్రం అంటే, ఈ మంత్రం చెప్పితే నేను చెప్పుకుంటే స్వర్గం పోతానా, 10 మందికి చెప్తే నరకానికి పోతానా? డోంట్ హ్యావ్ టు వరీ, ఐ విల్ బి ద ఓన్లీ ఫెలో హూ గోస్ టు నరకం వెన్ దీస్ lakhs ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ ఈస్ గోయింగ్ టు స్వర్గం. అంతకంటే ఏం కావాలని ఓం నమో నారాయణాయ అనే ఆ దివ్య మంత్రాన్ని చెప్పారట. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చిన్నప్పుడు చదువుకోవడానికి ఎంతో కష్టపడ్డ వ్యక్తి ఇప్పుడు వేలాది మందికి చదువు చెప్పిస్తున్నారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటన్మెంట్ కాన్సెప్ట్తో అభయ ఫౌండేషన్ ను నెలకొల్పి దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన మరెవరో కాదు, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వామి బాలచంద్ర గారు. తనను తాను ఆధునిక సన్యాసిగా అభివర్ణించుకుంటున్న స్వామి బాలచంద్ర గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అభయ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. స్వామీజీ నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. అభయ ఫౌండేషన్ కార్యక్రమాలని నేను చాలా కాలంగా ఫాలో అవుతూ ఉన్నారు. చాలా గొప్పగా అనిపిస్తోంది నాకు. అసలు మీ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? అభయ సంస్థ ద్వారా సుమారు 12 నుంచి 16 రాష్ట్రాలలో గత 18 ఏళ్లుగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. మీరు అన్నారు కదా గొప్పగా ఫీల్ అవుతున్నానని. ఇది గొప్పగా ఫీల్ అవ్వడం కంటే కూడా గుడ్డుగా ఫీల్ అవ్వాలి జనాలు. అంటే మంచి భావనని 10 మందికి పంచాలి. గ్రేటా గుడ్డా అని ఎవరన్నా అడిగితే వీ ఆల్వేస్ ఫీల్ వీ మస్ట్ సర్వ్ విత్ గుడ్ విల్, నాట్ గ్రేట్ విల్ అని చెప్తూ ఉంటాం. సో అలా ప్రధానంగా ఈ రాష్ట్రాలలో ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటన్మెంట్ ఈ 3 శాఖలుగా మన కార్యక్రమాలు భాగాలుగా చేసాం. ఎడ్యుకేషన్లో భాగంగా సుమారు ఒక 800 మంది నిరుపేద గ్రామీణ మెరిటోరియస్ పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసామమ్మా. 18 ఏళ్ల నుంచి
దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ చిల్డ్రన్ కేమ్ బ్యాక్, ప్రయోజకులుగా మారి సంస్థ కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది అదృశ్యమైన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎడ్యుకేషన్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకి మౌలిక సదుపాయాల కల్పన చేసే ప్రయత్నం చేశాము. సుమారు 350 నుంచి 400 ప్రభుత్వ పాఠశాలల మీద వర్క్ చేసి ఉండొచ్చు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఇలా తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో చేశాం. అలాగే ఎడ్యుకేషన్లో భాగంగా సుమారు 30 కుగ్రామాలలో సంస్కారాన్ని అందించాలి పిల్లలకి. ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్నటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఉచిత బోధనా తరగతి నిర్వహించి సంస్కారం అందించాలని అభయ సంస్కార కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ 30 గ్రామాలలో బాగా చదువుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఉద్యోగం లేకుండా సెటిల్ అయినటువంటి ఆ గృహిణులను ఎన్నిక చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక్కొక్క సెంటర్లో 30 నుంచి 50 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అంటే నెలకి 30 మంది టీచర్స్ ద్వారా 1500 మంది చిన్నారి పిల్లలకి సంస్కారముతో పాటు చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరము సూపర్ 60 అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా నోటిఫికేషన్ ద్వారా ఐడెంటిఫై చేసి 3 దశల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించి ప్రతి సంవత్సరం 60 మంది అమ్మాయిలకి 60 మంది అబ్బాయిలకి ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్షల కోసం బోధన వసతి భోజనముతో కూడినటువంటి బోధనా తరగతి నిర్వహిస్తున్నాం. ఇలాగా ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్లో అంటే అసలు విద్యార్థులు ఎలాంటి దీంట్లో ఉన్నారు, ఎలాంటి సంస్కారం వాళ్ళలో కలుగుతోంది, కుసంస్కారం కలుగుతోంది, దుస్సంస్కారం కలుగుతోంది, రియల్ టైం సంస్కారం కలగట్లేదే, వీళ్ళని ఎలా మనం చేరుకోవాలనే ఆలోచనతో కంపాస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ కంపాస్ పుస్తకం ద్వారా 63 సమస్యలకి సమాధానాలు వ్రాసి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, టీచర్స్కి వాళ్ళకి ఉపయోగపడే విధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల తరఫున అఫీషియల్ ఆర్డర్ ఇచ్చి జీవో ఇచ్చి 25,000 ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకి ఈ పుస్తకాన్ని పంపించడం జరిగింది. ఇలా ఎడ్యుకేషన్లో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఎంపవర్మెంట్లో భాగంగా మా ఫోకస్ ఏమిటంటే చదువుకున్నవాడు ఏదో రకంగా బాగుపడతాడు, వాడికి ఎవరో ఒకరు సహాయం చేస్తారు. అసలు చదువుకోకుండా ఇండ్లకే పరిమితమైనటువంటి కొన్ని లక్షల మంది దేశంలో ఉన్నారు. హౌ కెన్ వీ మేక్ ఎ డిఫరెన్స్ టు దెమ్ అనే ఒక ఆలోచన, చిన్న ఆలోచన. కారణం ఏంటంటే ఐ రిమెంబర్ మేము వృద్ధాశ్రమం కట్టాలని ప్రయత్నం చేస్తుంటే 2012లో మాకు ఆత్మీయులు జీవి ఆంజనేయులు గారు, ప్రభుత్వం విప్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు వినుకొండ, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చూడు బాలచంద్ర గారు, మీరు సూర్యాస్తమం అయ్యే వాళ్ళ మీద వర్క్ చేస్తున్నారు, సూర్యోదయం అయ్యే వాళ్ళ మీద వర్క్ చేస్తే సమాజానికి హితమవుతుంది కదా అని చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని 12 ఏళ్ల క్రితం ఒక ప్రస్థానం ప్రారంభించాం. గ్రామీణ యువకుల మీద వర్క్ చేయాలి అంటే 10th క్లాస్ కూడా పాస్ అవ్వకుండా ఉన్న వాడితో ఒక 3,000, 5,000, 6,000, 10,000 సంపాదించే సత్తా, దమ్ము, స్థైర్యము, ధైర్యము వాడికి అందించగలిగితే దేశం బాగుపడినట్టే కదా అని లాస్ట్ 12-14 ఏళ్లుగా కనీసం అంటే 15,000 మంది యువకుల మీద మేము వర్క్ చేసాం. ఎంపవర్మెంట్ అంటే కేవలం ఉపాధి శిక్షణ మాత్రమే కాదు, జీవిత నైపుణ్యాలను ప్రబోధించిన వాళ్ళకి సంస్కారం ఇవ్వడం, టైలరింగ్, డ్రైవింగ్, మొబైల్ రిపేర్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, మగ్గం, కంప్యూటర్స్, బ్యూటీషియన్, ఇలా 7-8 రకాల టీచింగ్, ఇలా 7-8 ట్రేడ్స్ పట్టుకుని దాని ద్వారా ఇన్ని వందల మందికి టూల్ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇదంతా కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎంతోమంది మహానుభావులు, వ్యాపార సంస్థలు వారి నిధులు అందిస్తున్నాయి. అలాగే ఎంపవర్మెంట్తో పాటు వారు స్థిరపడే విధంగా వాడికి కరికులం సెట్ చేసి, నువ్వు ఊరికే టైలరింగ్ నేర్చుకుంటే సరిపోదు, దాంతోపాటు ఏం నేర్చుకోవాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, వాట్సాప్ ఎలా యూస్ చేసుకోవాలి, సాంకేతికతను ఎలా యూస్ చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా యూస్ చేసుకోవాలి, ఇలాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళకి చెప్పి అన్ని రకాలుగా తీర్చిదిద్ది ఒక అద్భుతమైన వ్యక్తులుగా వాళ్ళని బయటికి పంపిస్తాం. 15 రోజుల నుంచి 90 రోజులు మన దగ్గర ఏ కార్యక్రమమైనా రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంపవర్మెంట్. ఇక ఎన్లైటన్మెంట్లో భాగంగా గత 18 ఏళ్లుగా ఎంత లేదన్నా నేను ఇప్పుడు నా 5వ కారు ఉపయోగిస్తున్నానమ్మా. సింపుల్ లెక్కాచారం, ఒక్కొక్క కారులో 3 లక్షల కిలోమీటర్లు తిరిగానమ్మా. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అవసరం ఉందంటే ఎక్కడి దాకానే వెళ్ళిపోవడమే. అలా చేస్తూ 12 లక్షల కిలోమీటర్లు
తిరిగాను అనుకున్నాం. ఆ 12 లక్షల కిలోమీటర్లలో కనీసం అంటే ఒక 25 లక్షల మంది విద్యార్థులతో, పెద్దవాళ్లతో, చిన్నవాళ్లతో, కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడ వీలవుతే అక్కడ సమాజ నిర్మాణం కోసం అద్భుతమైన సంస్కారం అందించాలి, విలువలతో కూడిన జీవితాన్ని, జీవిత నైపుణ్యాలని, జీవిత శైలిని మనం అందించాలనే ఆలోచన, తపనతో ఆకలి అన్నమాట. అయ్యో ఈరోజు నేను ఏదైనా చేయలేకపోయానని బాధపడుతూ ఉంటాను. అలాగా గత 18 ఏళ్ళుగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఎన్లైటన్మెంట్. ఎవరు అన్నారు ఎన్లైటన్మెంట్ ఇప్పుడేం కావాలంటే, అసలు కావాల్సిందే ఇప్పుడు ఎన్లైటన్మెంట్. డబ్బులు ఉన్నవాడికి బుద్ధి లేదు, బుద్ధి ఉన్నవాడికి డబ్బు లేదు. సో బుద్ధి ఉన్నవాడికి ఏదో ఒక ఉపాధి శిక్షణ ఇవ్వడం, బుద్ధి లేని అంటే డబ్బులు ఉన్నవాడికి ఆ బుద్ధి కలిగించడం చేయాలి సమాజానికి. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. దేవుడి గురించి ఎన్లైటన్మెంట్ కాదు, ఎందుకు బతుకుతున్నామనే ఎన్లైటన్మెంట్ చేయాలి సమాజానికి అనే ఆలోచనతో ఇలా ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటన్మెంట్. దీంట్లో బ్రీతింగ్ భారత్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి ఆ బ్రీతింగ్ అమ్మ భారతమాత తల్లడిల్లిపోతుందట. ఎందుకు? గుడ్ సిటిజనరీ లేదు, గుడ్ సిటిజన్స్ కష్టమైపోయింది ఈరోజు. ఇంకా చాలా కారణాలు చెప్పొచ్చు ఇదంతా. సో అలాగే అమ్మాయిల భద్రత లోపించిపోయింది. 27-30 లక్షల కేసులు ఈరోజు పెండింగ్ ఉన్నాయట దేశంలో. కనురెప్ప మూసే లోపల ఒక లైంగిక వేధింపు జరుగుతోందట. అయ్యో మనం ఏం చేయొచ్చు అనే ఆలోచనతో అమ్మాయిల భద్రత మీద అభయ భవిత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ద్వారా అమ్మాయిలకి భద్రతా సంబంధమైన విషయాలను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్గా మినిమం అంటే 1,00,000 మంది పిల్లలకి ఈ విషయాన్ని చేసి ఉంటాం అనమాట. పోస్టర్స్ క్రియేట్ చేసి, క్యాలెండర్స్ క్రియేట్ చేసి చేస్తున్నాం. ఈ తర్వాత అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎన్నో పుస్తకాలు విద్యార్థులకి, యువతులకి సంబంధించిన పుస్తకాలు పబ్లిష్ చేసి ఎన్లైటన్మెంట్లో మనం ముందుకెళ్తున్నామమ్మా. ఇది సూచాయగా క్లుప్తంగా ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటన్మెంట్. మీ వర్క్స్ గురించి తెలుసుకుంటుంటే నిజంగా అమేజింగ్గా అనిపిస్తుంది. నాకు ఇందులో గొప్పగా ఇంకా అనిపించింది ఏంటంటే, చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పించాలి అనేది. ఈ రోజుల్లో చాలామంది మాట్లాడుతున్నారు సమాజం నాకేమి ఇచ్చింది అని, కానీ సమాజానికి మనమేమి ఇస్తున్నామని ఆలోచిస్తున్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అయితే మీ దగ్గర నుంచి ఇంత లబ్ధి పొందుతున్న వాళ్ళలో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తిరిగి సమాజ సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది అంటే ఉన్నారు అనే చెప్పాలి. కారణం ఏంటంటే, నేను ఎవరో ఇట్లాగే అడిగితే నేను ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. ఇట్లాగా 10 ఎగ్జాంపుల్స్లో నేను ప్రైడ్గా చెప్పగలిగింది ఏంటంటే, 2006లో అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి రోజు కాకినాడ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ టీచర్ రాసిన ఉత్తరం తీసుకుని వచ్చారు నా దగ్గరికి. సార్ నాకు ఎంసీఏలో 181 ర్యాంక్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీలో, బట్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు, ఆర్థిక సహాయం కావాలి అని చెప్తే కట్టాల్సింది 5,000 కాకినాడ నుంచి వచ్చాడు. వీ ఫెల్ట్ అమేజ్డ్. 181 ర్యాంక్, చలో కట్టేద్దాం. అలా 2-3 ఇయర్స్ కట్టామండి. వాట్ వీ పెయిడ్ 5,000 రూపీస్, విచ్ ఈస్ వన్ సినిమా టికెట్ టుడే, 1 మూవీ టికెట్. ఆ 5,000 తీసుకున్న అబ్బాయి సీన్ కట్ చేస్తే ఈరోజు 18 ఇయర్స్ తర్వాత హీ ఈజ్ వర్కింగ్ విత్ వాల్మార్ట్ ఎంఎన్సి with 50 lakhs package. Wow. He is now became the trustee and secretary general of Abhaya Foundation. I feel proud and humbled to see such people. మరి మీరు 1000 మందికి చెప్పారు కదా, 1000 మందిలో 10 మంది చెప్పారేంటి అంటే, మిగతా పిల్లలందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదో డొనేషన్ ఇవ్వడము, అప్పుడప్పుడు సమయం ఉంటే గడపడం, మనతో గడపడం. I cannot expect everyone to come back. But if ఫర్దర్ అగైన్ ఆస్క్ సమ్ క్వశ్చన్, అదేంటంటే మరి దీనికోసమా చేసింది, ఈ ఒక్కడి కోసమా? నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. 800 మందికి చేసిన ఫలము ఈ ఒక్కడే అని చెప్పగలను. అలా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు, భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా ఆ క్వాలిటీ కోసం పరితపిస్తున్నానమ్మా. ఉన్నారు జనాలు, తప్పకుండా సహాయం చేస్తున్నారు. ఎంతోమంది పిల్లలు, ఆల్మోస్ట్ ఒక 50 to 100 చిల్డ్రన్ ఆర్ స్టిల్ అసోసియేటెడ్ విత్ అభయ ఫౌండేషన్ ఇన్ ఎ వే ఆర్ అదర్. దే ఆర్ ట్రయింగ్ టు డూ దేర్ బిట్ అక్రాస్ ద కంట్రీ. దేర్ ఆర్ పీపుల్ హూ వెంట్ అబ్రాడ్ ఆల్సో. దే ఆర్ హ్యాపీ. ప్రకృతి విపత్తుల సమయాల్లో కూడా మీరు చాలా బాగా సేవలు అందిస్తున్నారు. ఆ ఊరు ఈ ఊరు అని లేదు, ఆ దేశం ఈ దేశం అని లేదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు. ఎక్కడ అవసరం ఉందంటే అక్కడికి వెళ్ళి వాలిపోయి సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ అభయ ఫౌండేషన్ ద్వారా ప్రకృతి విపత్తుల సమయాల్లో పనిచేశారు? అమ్మ, ఇప్పుడు చాలామంది అంటారు సంస్థ అంటే ఒక జియోగ్రఫీ, డెమోగ్రఫీ, రీజన్, ఫ్యూజన్, సీజన్ అంటారు కదా.
బట్ ఫర్ అస్ అభయ ఫౌండేషన్కి ఒక యునిక్ పాయింట్ ఏమిటంటే కులము, మతము, వర్ణము, వర్గము, రాజ్యము, ప్రాంతము, భాష ఎల్లలు లేని సేవా దృక్పథముతో సేవ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ దట్ తెలంగాణలో మేము పుట్టాం కాబట్టి తెలంగాణలో చేయాలని. బాధ ఎక్కడ ఉంటే అక్కడ మనం వెళ్ళాలి. భయం ఎక్కడ కలిగింటే ఆ భయాన్ని తొలగించాలి. భయము తొలగించేది అభయం కదా. మనం అన్నీ చేయలేకపోవచ్చు, ప్రతి ఒక్కడూ అన్నీ చేయలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కడు ఎంతో కొంత చేయొచ్చు అనే సిద్ధాంతాన్ని తీసుకుని ఉత్తరాఖండ్ వరదలు, జమ్మూ కాశ్మీర్ వరదలు, ఏమమ్మా ఊపర్లంక మన ఆంధ్రప్రదేశ్ వరదలు, తెలంగాణలో యొక్క వరదలు, అలాగే వాయనాడ్ విలయము, అలాగే అలిపి ఫ్లడ్స్ 8 years బ్యాక్, ఇలా ఎక్కడ వీలవుతాయి అక్కడ కర్నూలు వరదలు, కర్ణాటక వరదలు, తమిళనాడు వరదలు, వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ములుగు ఫైర్ యాక్సిడెంట్, వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు రెస్పాండ్. కారణం ఎంత ఇచ్చామనేది కాదు, రెస్పాండ్ అవ్వగలిగామా లేదా అని. అండ్ we feel very grateful to hundreds of volunteers and donors of అభయ ఫౌండేషన్. ఒక మెసేజ్ అంతే, వాట్సాప్ ద్వారా ఇచ్చే మెసేజ్ రెస్పాండెడ్ బై హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆల్వేజ్. లేటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వైనాడులో ఏదైనా చేయాలని కేరళ నుంచి వాలంటీర్స్ మాకు అప్రోచ్ అయ్యారు. స్వామీజీ ఏదైనా చేద్దాం కదా అని. అయ్యో చాలా చేస్తున్నారయ్యా, ఏం కావాలో ఇప్పుడు అన్నీ దండిగా వచ్చేసాయి, ఏం చేద్దాం మనం అంటే, లేదు స్వామీజీ, కలెక్టర్ గారు అన్నారు 500 ఫ్యామిలీలు వాళ్ళదంతా వెళ్ళిపోయింది. దే ఆర్ ట్రయింగ్ టు సెటప్ టెంపరీ హౌసెస్. పెద్ద ఇళ్ళు కట్టించే లోపల టెంపరీ హౌసెస్లో ఉండాలంటే ఫర్నిచర్ లేదు, కిచెన్ లేదు, ఏం లేదు. హౌ కెన్ వీ సపోర్ట్ దెమ్ అని అడిగారు. దెన్ ఐ సెడ్ చలో వీ విల్ సెటప్ కిచెన్ యుటెన్సిల్స్ కిట్ చేద్దాం వాళ్ళ కోసం అని చెప్పి నిర్ణయం చేశాం. మెసేజ్ పెట్టానమ్మా. వాట్సాప్లో సుమారు 8,000 మంది కాంటాక్ట్స్ మనకి ప్రపంచవ్యాప్తంగా. అందరు ఎవరు ఇప్పుడు మీరు పరిచయం అయినటువంటి మీ నెంబర్ నాకు వెళ్ళిపోతుంది, అభయ డేటాబేస్కి వెళ్ళిపోతుంది. సో ఐల్ బి షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ దెమ్ అన్నమాట. సో అయ్యా ఒక షాప్లో అడిగాము ఎంఆర్పి ఎంత, 30 ఐటమ్స్, ఒక 2 స్పూన్ల నుంచి ఒక పెద్ద బిందె దాకా అన్నీ చేసాం. 5,000 రూపీస్ అవుతుందన్నారు. 5,000 into 500 అంటే 25 lakhs కావాలి. నేను మెసేజ్ పెట్టాను అంతే అమ్మా. యూ వోంట్ ఇమాజిన్. వ్యాలెన్స్ మాలిక్యూల్స్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, దే ఆర్ అసోసియేటెడ్ విత్ అస్. స్వామీజీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మెసేజ్, 5 lakhs వీఆర్ గివింగ్. ఫినిష్ 1 hourలో 5 lakhs వచ్చేసింది. ఇలా 10 daysలో 25 lakhs పూల్ అయిపోయింది. ఎలాగా అంటే 5,000 అని చెప్పేసి మేము చెప్పిన తర్వాత అగ్రోమిక్ ఇండస్ట్రీస్కి వెళ్ళాం. స్టీల్ కంపెనీ, అది లార్జెస్ట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ సెల్లింగ్ ట్రేడర్స్ ఆఫ్ ద కంట్రీ అనుకోవాలి. సంజయ్ జాజు ఆయన వారి పేరు. వారి దగ్గర అయ్యో స్వామీజీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. ఎవ్రీ టైమ్ యూ కమ్ టు అస్ ఓన్లీ వెన్ ఎవర్ కెలామిటీ ఈస్ దేర్, విల్ బీ మోర్ దాన్ హ్యాపీ టు కమ్ ఫార్వర్డ్ టు స్టాండ్ బై యూ అని చెప్పారు. అని సంజయ్ భాయ్, దీస్ ఆర్ ఆల్ ద 30 things. ఓకే, నో ప్రాబ్లం. హయ్యెస్ట్ బెస్ట్ క్వాలిటీ అట్ ద బెస్ట్ ప్రైజ్ ఇస్తాను స్వామీజీ. 2,000 rupees డిస్కౌంట్. ఫినిష్. 5,000 బికేమ్ 3,000. సో 25 lakhsలో నాకు 2,000 వచ్చేసినట్టే కదా. అలా చూస్తే విత్ ఇన్ 15 days 500 కిచెన్ యుటెన్సిల్స్. కేరళ నుంచి అబ్బాయి వాలంటీర్ వచ్చి లగేజ్ తీసుకుని ఇక్కడి నుంచి కన్సైన్మెంట్తో పాటు వాడు కూడా లారీలో ఎక్కి అక్కడ కలెక్టర్కి ఇచ్చి ఫోటో తీసుకొని మాకు రిపోర్ట్ ఇచ్చేదాకా 15-20 daysలో అయిపోయింది. అండ్ మున్నేరు వరద బాధితులకి విత్ ఇన్ నో టైమ్ థ్యాంక్స్ టు పీపుల్ లైక్ తానా who came forward, they provided money during corona. ఆ డబ్బులన్నీ దీనికి చేసేసాం. 1,000 sleeping kits, 1,000 groceries for everyone. And that is how the kindness, long live kindness అంటాం. long live kindness, long live love, long live charity. మనం చెయ్యి భగవంతుడు 2 చేతులు ఇచ్చాడంటే వీ హ్యావ్ టు, ఒక చేతిలో కన్నీరు తొడవడానికి ఇంకో కన్నీరుతో పన్నీరు కురవడానికి ఉండాలట. సో దట్ ఈస్ హౌ వీ మస్ట్ బికమ్. హ్యాండ్స్ దట్ సర్వ్ టు ద సొసైటీ విల్ బీ గ్రేట్ హ్యాండ్స్ ఆఫ్ అభయ. అభయం అంటే ఏమిటి? ఎవరికైనా హ్యాండ్ ఇవ్వడమే అభయము అని మేము అనుకుంటాం. అసలు ఇంత సేవ చేయాలి, అభయ ఫౌండేషన్ నెలకొల్పాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? చాలా చాలా విషయాలు ఉన్నాయమ్మా. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ హెల్ప్డ్ మీ పర్సనలీ, హూ హెల్ప్డ్ అవర్ ఫ్యామిలీ ఆల్సో సిన్స్ యంగ్ ఏజ్. ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్. ఐ రిమెంబర్ వన్ థింగ్. మేము చిన్నప్పుడు మెడ్రాస్కి వెళ్ళేవాళ్ళం. మా తాతగారు ఉండేవారు. మా అమ్మగారికి మేనమామ అంటారు. తాతయ్య ఇంటికి వెళ్తే ఈజ్ లైక్ ఏ బిగ్ మ్యాన్ ఇన్ చెన్నై. మెడ్రాస్లో లిక్కర్ బిజినెస్ చేసినటువంటి మహానుభుడు, చాలా గొప్ప ఆయన, చాలా టైకూన్, బిజినెస్ టైకూన్. ఆయన పేరు తల్లం చారిటీస్, వారి చారిటీస్ పేరు తల్లం పుల్లన్న గుప్తా అని గారు.
వారింటికి వెళితే వాళ్ళకి పిల్లలు లేరు, ఎవరింటికి వచ్చినా వాళ్ళు చాలా ప్రేమిస్తూ ఉంటారనమాట. సో ఐఎమ్ ద ఓన్లీ యాక్టివ్ ఫెలో ఇన్ అమాంగ్ సో మెనీ 30-40 చిల్డ్రన్ హూ గోస్ దేర్ ఫర్ సమ్మర్ వెకేషన్. అలా బాలచంద్ర రా ఇలా రా, పాట పాడరా అంటే కమాన్ అని చెప్పేసి ఇట్లా భగవద్గీత భజగోవిందం చెప్పేవాడు అనమాట. రాగయుక్తంగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, భజ గోవింద్ ఇలా చెప్తే సంతోషపడేవారు. దా అని 100 రూపీస్ నోట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంత కరెన్సీ ఫుల్ ఇట్లా టపటపర ఓయమ్మ 100 రూపీస్ అంటే చాలు ఇంత సంతోషపడేవాడిని. అని ఒక తాతయ్య గారు ఆఫీస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాను తాతయ్య దగ్గరికి. తాతయ్య నేను మాట్లాడినా, చెప్పు దా ఏం విషయం అంటే, తాతయ్య ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తాతయ్య, ఎందుకు ఇలా పంచుతున్నారు అని అడిగాను. అప్పుడు వారు చెప్పారు, చూడు బాబు, మంచి పని చేస్తే డబ్బులు వర్షంలా కురుస్తుందయా, నెంబర్ 1. నెంబర్ 2, బ్లడ్ దుడ్డు 2 సర్క్యులేషన్లో ఉండాలిరా. బ్లడ్ సర్క్యులేషన్లో లేకపోతే క్లాట్ అయిపోయి చచ్చిపోతాము, దుడ్డు సర్క్యులేషన్లో లేకపోతే బ్లాక్ అయి చచ్చిపోతాము. ఆ బ్లాకు ఈ బ్లాక్ 2 డేంజరసే, ఈ షుడ్ బి సర్క్యులేటెడ్. ఐ రిమెంబర్ దట్. నేను కూడా చేయొచ్చా ఇట్లాగా? పెద్దవు, బాగా చదువుకో, సంపాదించు, నువ్వు కూడా చెయ్యి ఇట్లాంటి కార్యక్రమాలని వారు చెప్పారు. దిస్ ఇస్ ద ఇంపాక్ట్ దట్ ఐ గాట్ వెరీ ఎంగేజ్. దెన్ ఇన్ అడిషన్ టు దట్ నేను అల్లూరి సీతారామరాజు మూవీ వెళ్ళానమ్మ 5 years. When I was 5 years, 1975, when I was in the first class, somebody took me to అల్లూరి సీతారామరాజు. I always feel indebted to Superstar Krishna because అసలు ఆ సినిమా నరాన ఒక దేశభక్తిని రగిల్చిందమ్మా. ఎట్లా అయిపోయిందంటే, బతికితే ఇలా బతకాలి, నేను కూడా సింగిల్ ఫెలోగా ఉండాలి, సింగిల్ పాయింట్ ఫోకస్లో బతకాలి, అల్లూరి సీతారామరాజు దేశం కోసం చచ్చిపోవాలని అట్లా కసి అన్నమాట. అది ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు, 10-15 సార్లు చూశాను. 5 ఏళ్ల సమయంలోనే అల్లూరి సీతారామరాజు మోన్ యాక్షన్ చేసి ఫస్ట్ ప్రైజ్ అనమాట. మన స్కూల్లో సరస్వతి విద్యామందిర్లో చదువుకున్నాను నేను, అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ఆ సీతారామరాజు అంటే ఇట్లా దేశం కోసం బాగా ఇది చెయ్యాలి అనే ఒక ఆలోచన. తర్వాత సత్యసాయిబాబా గారి అసోసియేషను, వారి యొక్క సహచర్యంలో, సాన్నిధ్యంలో, సామీప్యంలో అద్భుతమైనటువంటి సంస్కారము, విలువలు నేను అందిపుచ్చుకున్నాను. ఇదంతా కూడా కాంగ్లిమినేట్ చేస్తే, ఒక అసెంబ్లీ చేస్తే, ఐ బికేమ్ ఇన్ దట్ యూనో వాట్ ఎవర్ ఐ am doing, it's all a reflection, resound, a reaction of those wonderful human beings in my life. So this became నేపథ్యం for establishing Abhaya Foundation. When children, parents started asking me, బాబు మన నీ పెళ్లి పరిస్థితి ఏందిరా, పెళ్లి పరిస్థితి అంటే, నాకు వద్దు. ఎందుకు? నేను చిన్నప్పటి నుంచి ఇదే నడుస్తోంది. I am not bothered about this marriage. Marriage is a mirage అని చిన్నప్పుడే చెప్పేవాడిని. చిన్నప్పుడే నాకు ఇలా చెప్పారట ఆస్ట్రాలజర్స్. నేను అమావాస్య రోజు పుట్టాను, ఇప్పుడు వీడు అయితే ఇట్లా లేకపోతే అట్ట అని ఎప్పుడో చెప్పారట. దెన్ ఇట్ వాస్ సత్యసాయి బాబా హూ అడ్రస్డ్ మీ అట్ ద వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ గాట్ ఇంటర్వ్యూ విత్ స్వామీజీ వితౌట్ సీయింగ్ మై ఫేస్. నేను ఏదో మాట్లాడబోతే సన్యాసి అని పిలిచారు స్వామీజీ. ఫినిష్. And then there are other things like which made me to become like this. So I felt, Amma, నేను okay, this is a way. Then they said, how రా ఎట్లా రేపొద్దున మేము ఉన్నంత దాకా ఓకే, మేము చచ్చిపోతే ఎవర్రా చూసుకుంటారు నిన్ను అని గ్యారంటీ ఉందా? మీ నాకంటే ముందు చచ్చిపోతారో నేను మీకంటే ముందు చచ్చిపోతానో ఏం తెలుసమ్మా. లెట్ us not worry about such things. I gave them so many examples. పెళ్లి చేసుకున్న వాళ్ళకి బిడ్డలు పుట్టక చచ్చిపోయారు, పెళ్లి చేసుకున్న 4 బిడ్డలు ఉన్నవాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళకి ఎవరు దిక్కు లేకుండా. దానికి ఏమంటే గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదమ్మా. లెట్ మీ బి లైక్ దిస్, ఇలా బతుకుతాను అని వాళ్ళు కన్విన్స్ అయ్యి ఉపనయనం చేశారు. పెళ్ళికి ముందు ఉపనయనం చేశారు. థ్రెడ్ సెరమనీ. ఇంటికి వచ్చిన వాళ్ళు తలా అంత డబ్బులు ఇచ్చారు, చైన్ ఇచ్చారు, రింగ్ ఇచ్చారు, రిలేటివ్స్ అంతా. ఆ డబ్బులన్నీ కూడగట్టి ఆ ఉపనయనం రోజు 2000 సంవత్సరంలో ఐ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అభయ ఫౌండేషన్ అని ఆ రోజు నిర్ణయం చేశాను. అందరూ నాయన డబ్బులు అడుగుతావు ఏంటి? డబ్బులు అడగక్కర్లేదు, ఇదిగో మీరు ఇచ్చారు కదా, డబ్బుగా కన్వర్ట్ చేస్తున్నానని 2000 సంవత్సరంలో 60,000 డబ్బులు క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసి దాన్ని పోస్టల్ సేవింగ్స్లో పెట్టి 5 ఏళ్లకి 2006లో ₹1,00,000 అవుతే ఆ ₹1,00,000తో అభయ ఫౌండేషన్ స్థాపించాను. ఇలాగా అభయ సంస్థ చిగురించింది, మొగ్గ తొడిగింది. ఇప్పుడు 18 ఏళ్ల నవ యవ్వనములో నవ్యంగా, దివ్యంగా, భవ్యంగా ఆ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేసే స్థాయిలో ఉన్నది. నా పుట్టుకే సమాజం కోసం, సమాజ హితం కోసం అని చెప్పుకుంటున్నా ఈ స్వామి బాలచంద్ర ఎవరు, ఎక్కడ పుట్టారు, అమ్మా నాన్న ఎవరు,
మిమ్మల్ని మీరు ఆధునిక సన్యాసిగా ఎందుకు చెప్పుకుంటున్నారు? అమ్మ నాన్నగారు అడ్వకేట్ శ్రీమాన్ సుంకు సాలరంగయ్య గారు. ఆయన సాలరంగయ్య అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మా ఇంటి దేవుడు రంగనాథస్వామి. మా నానమ్మ గారికి చాలామంది బిడ్డలు, అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అంతా ఏం లేదు, వచ్చిన పూర్వము చాలామంది బిడ్డలు పుట్టారట. నలుగురు కొడుకులు. ఓయమ్మ ఇక ఎట్టరా బాబు, సాలురా దేవుడా అని రాయలసీమలో ఆ భాష, సాలురా దేవుడా ఇంకా చాలు అని మళ్ళీ పుట్టాడు మా నాన్న. ఊరిని సాలరా దేవుడు అంటే మళ్ళీ పుట్టావేంటి, సాలరంగయ్య, సాలరా రంగా అని సాలరంగయ్య అని పేరు పెట్టారు. అండ్ మా అమ్మగారి పేరు రాజేశ్వరమ్మ, ఆవిడ కడప ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. వాళ్ళిద్దరూ కుటుంబము, 4 పిల్లలు. అన్నయ్య చార్టర్డ్ అకౌంటెంట్, సిస్టర్ షీ మ్యారీడ్ టు బిజినెస్ మ్యాన్ ఇన్ తాడిపత్రి, మోహన్ గుప్తా గారు. నేను, తమ్ముడు హీ ఈస్ వర్కింగ్ ఫర్ షాహీ ఎక్స్పోర్ట్స్, ఈజ్ ఎ మర్చెండైజర్. అన్నయ్య చార్టర్డ్ అకౌంటెంట్. ఫ్యామిలీ నేపథ్యం ఇది. ఇక ఆధునిక సన్యాసం అంటారా, నేను నిజంగా ఎవరైనా చెబితే మీరు సన్యాస ఏమని పిలవాలి, స్వామీజీనా, బాలచంద్రనా, ఒరేయా, ఏమైనా పిలవచ్చు. అమ్మ ఒరే అని పిలుస్తుంది, అన్నయ్య ఎరా అని పిలుస్తాడు, అక్కయ్య తమ్ముడు అని పిలుస్తుంది. ఎవరు పిలిచినా పలికేదైతే నేనే. సో ఐఎమ్ హ్యాపీ. ఎందుకు ఆధునికం అన్నానంటే మై ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ రిలీజియన్, మై ఫోకస్ ఈజ్ ఆన్ రియలైజేషన్. మై ఫోకస్ ఈజ్ నాట్ బికమింగ్ ఇది ఏదో నేను చెయ్యాలి, నేను తపస్సు చేస్తాను, నేను దీక్ష చేస్తాను, యజ్ఞము చేస్తాను, యాగము చేస్తాను, ఇది నా ఫోకస్ కాదు. ఏం చేసినా సమాజానికి ఇంతో కొంత ఫలితం ఉండాలి అన్నదే. అది కూడా ఫిజికల్గా కనపడాలి. నేను చచ్చేలోపుగా బతికే పనులు చేసిపోవాలి. ఇది నా ఆలోచనమ్మా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకవేళ నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఆ పాడి మీద పెట్టి 4 మోస్తూ శ్మశానం దగ్గరికి వెళ్ళి కిందికి దింపుడు కళ్ళెమంటారు, అక్కడ దించి చెవులో బాలచంద్ర నా పిలవారట, 3 సార్లు పిలుస్తారట, మళ్ళీ లేస్తాడేమో అని. అట్లా ఎవడైనా లేపుతాము అనే సమయంలో ఎవడైనా వచ్చాయా, బాలచంద్ర పోయాడా, అయ్యో నేను సహాయం కోసం వచ్చానే, చచ్చిపోయాడా, సర్లే అని వెళ్ళిపోతుంటే నేను ఉండవా నేను లేస్తానని చెప్పి వాడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ చచ్చిపోవాలట. దాట్ మస్ట్ బి ద స్పిరిట్ అని నేను అనుకుంటాను. అది జరిగితే అబ్బో ఇక సూపర్. ఇక సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా ప్రకృతి మొత్తం ఏకమై, పంచభూతాలు ఏకమై మీ కోరికను నిజం చేస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీ మాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది. మీరు గట్టిగా కోరుకోండి, నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు ఆ విషయం. ఏమో అలాంటి అద్భుతాలు కూడా జరగచ్చు కదా, ఎన్ని చూడలేదు మనం అసలు. స్వామీజీ, మీరు 12 లక్షల కిలోమీటర్లు తిరిగాను అన్నారు. సమాజాన్ని ఎంతో చూశారు, మనుషుల్ని ఎంతో చదివారు, ఆ జ్ఞానాన్ని అంతా రంగరించి 25 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. ప్రధానంగా ఆ పుస్తకాలు అంటే నేను ఐ వాజ్ 25 years ఐ రోట్ ఫస్ట్ బుక్ లైక్ సంస్కార జ్యోతి. విక్టోరియా రెసిడెన్షియల్ స్కూల్ ఉందమ్మా ఇక్కడ, సుమారు 500-600 మంది అనాథ పిల్లల్ని గవర్నమెంట్ చదివిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సేవ చేసేవాళ్ళం, బాబాగారి భక్తులందరం కలిసి, యువకులందరం కలిసి. అక్కడ పిల్లలకి ఏం చెప్పాలి అని ఆలోచించినప్పుడు చిన్న పుస్తకం, పాకెట్ పుస్తకం రాశాను అనమాట, సంస్కార జ్యోతి. అంటే పిల్లలలో ఆ జ్యోతిని వెలిగించారు, సంస్కారాన్ని వెలిగించారు. మంచి నీతి కథలు, భక్త ధ్రువ మార్కండేయ లాంటి బాలభక్తుల కథలు, భగవద్గీత శ్లోకాలు ఇలా సంకలనం చేసి రాశాను అన్నమాట. అలా ఫస్ట్ బుక్. ఇప్పుడు 2019లో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు గో అరౌండ్ భారత్ దర్శన్ లాగా చేశాను. ఒక బెగ్గర్ లాగా, కామన్ మ్యాన్ లాగా, ఒక రిజర్వేషన్ కూడా లేకుండా, స్ట్రాటజీ లేకుండా, ప్లానింగ్ లేకుండా కాలడి కేరళ నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళి, అక్కడి నుంచి నేపాల్, టిబెట్, మానసరోవర్ వెళ్ళి కన్యాకుమారి దాకా తిరిగి శంకరాచార్య మార్గంలో నా అనుభవాలన్నీ కూడా ఆ పుస్తక రూపంలో చేసాం. అది భారత దర్శనం అని చెప్పేసి ఈ పుస్తకం చిన్నజీర స్వామి వారు ముందు మాట రాశారు. అలాగే తమిళసాయి సౌందరరాజన్ రిలీజ్ దిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ చిన్నజీర స్వామీజీ. ఇది ఈ పుస్తకంలో పిక్టోరియల్ డిస్ప్లే అన్నమాట. ఎన్నెన్ని అద్భుతమైన అనుభవాలు. అసలు దేశం అంటే ఏమిటి నాకేం కనిపించింది, ఏమర్థమైంది దేశం అంటే ఇంతకుముందు ప్రేమించేవాడిని, అయ్యో దేశం అంటే దేశభక్తి. కానీ ఈ దేశాన్ని తిరిగిన తర్వాత దేశం అంటే పూజించే భావన కలుగుతుంది. అరే ఈ దేశంలో ఇంచించు పవిత్రమే, మట్టి కూడా పవిత్రమే, ప్రతి కణము కణకణము పవిత్రమే, ఇంచించు పవిత్రమే అని నాకు అనిపిస్తుంది. So this is the insight that I had when I traveled around the country
డ్యూరింగ్ మై భారత దర్శన్ టైం. ఇది తెలుగులో అనువాదం చేస్తూ రేపు 27 జనవరి 2025 శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో చిన్నజీయ స్వామి వారి తెలుగు పుస్తకాన్ని, అనువాద పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా మరొక పుస్తకం ఏంటంటే, లాక్డౌన్లో అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఇంటికి ఎవరింటికి వాళ్ళు పరిమితం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మానవ జీవిత చరిత్రలో మన ఊహకు కూడా తెలియని విధంగా మొట్టమొదటిసారి ఎవరింటికి వాళ్ళు పరిమితం అయ్యారు. ఎస్ సార్ నో? 750 కోట్ల మంది ఇళ్లలో జైల్లో అరెస్ట్ అయినట్టే అయ్యారు. ఒకడితో కూడా పెళ్ళాం మొగుడుతో మాట్లాడలేదు, మొగుడుతో పెళ్ళాం మాట్లాడు. ఎవడికి వాడు భయం అంతా మరణం అని ఇట్లా కొట్టి వీడిచి కొడితే అట్లా అయిపోయింది అన్నమాట ప్రపంచం అంతా. దెన్ ఐ వాజ్ ఆల్సో క్రయింగ్ అట్ అభయ ఆనంద నిలయం ఆశ్రమంలో ఉన్నాను నేను. అప్పుడు ఏడుస్తున్నాను దేవుడి దగ్గర, స్వామి దిస్ ద టైమ్ దట్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు నేను రాష్ట్రంలో ఎక్కడెక్కడో తిరిగి చిన్నపిల్లలకి పరీక్ష పే చర్చ, ఎగ్జామినేషన్ టిప్స్ చెప్పాల్సిన సమయం ఇది. ఇప్పుడేమో ఇట్లా అయిపోయింది అని ఏడుస్తుంటే బాబా గారి దగ్గర నుంచి ఒక ఇంట్యూషన్ వచ్చింది. వై ఆర్ యూ క్రయింగ్, యూ రైట్ ఎ బుక్ ఫర్ స్టూడెంట్స్ అని. అలా నాకు భలే విచిత్రం అనిపించింది. ఏంది ఇట్లా అన్నారు? ఒకసారి కూర్చొని సింహావలోకనం చేసుకుని ఆలోచిస్తే కరెక్టే, 10 లక్షల కిలోమీటర్లు తిరిగాను, 30 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. వాట్ ఇఫ్ టుమారో మై థ్రోట్ గోస్ అవుట్, నేను మూగిపోతే పరిచయమే, మాట్లాడలేని పరిస్థితి వస్తే ఏమిటి, ముసలివాడిని అయితే ఏమిటి, చచ్చిపోతే ఏమిటి, నేను చచ్చిపోయినా బతికే భావనలు సమాజానికి అందించాలి అనే ఒక ఆలోచన భగవంతుడు ఇచ్చాడేమో అని. ఇట్ వాస్ హ్యాపెండ్ ఆన్ శార్వరీనామ ఉగాది రోజు నేను దేవుడికి నమస్కారం చేస్తుంటే అట్లా వచ్చిందనమాట. ఆ రోజంతా కూర్చొని ఐ స్టార్టెడ్ రైటింగ్ డౌన్ ఆల్ ద ఇష్యూస్ ఫేస్డ్ బై ద స్టూడెంట్స్ విచ్ ఐ ఫేస్డ్ డ్యూరింగ్ మై ఇంటరాక్షన్స్. చదువు అంటే ఇష్టం లేదు, మర్చిపోతున్నాను, జ్ఞాపకం లేదు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, లైంగిక వేధింపులు, ఆడవాళ్ళకి చదువులు అవసరమా, బుద్ధుంటే చాలదా, చదువు అవసరమా, అందరూ పోటీనే, ఎక్కడ చూసినా పోటీనే, ఒత్తిడి, పరీక్షలంటే భయము, ఆందోళన, ఏమో టీవీ మూవీ నటులు, సమయం లేదు, ఆటలు పాటలు, ఇలా 63 ఇష్యూస్. ఆ 63 ఇష్యూస్ మీద నేను లెక్కేస్తే కరెక్ట్గా లాక్డౌన్ 63 రోజులు వచ్చినప్పుడు, ఉగాది నుంచి లాక్డౌన్ 63 రోజులు. ఒక్కో రోజు ఒక్కో వ్యాసం రాశాను. ఆ వ్యాస సంపుటిని కంపాస్ అనే లాగా బుక్ ఒకటి 2022లో చాలామంది మహానుభావులు సపోర్ట్ చేశారమ్మా. గౌరవ వెంచర్స్, హైటెక్స్ ఎగ్జిబిషన్స్, ఏస్ అర్బన్ అనే ఇలా 2-3 కంపెనీలు సుమారు 25 లక్షల రూపాయలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో 25,000 పుస్తకాలు ప్రింట్ చేశాం. ఇది తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం అఫీషియల్గా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి 25,000 ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపించాం. ఎంతమందికి చేరిందో నేను చెప్పలేను, బట్ నా ధర్మం మేము చేశాము. ఇది అక్కడ బోస సత్యనారాయణ గారు, సురేష్ కుమార్ నాయర్ ఐఏఎస్, ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే దేవసేన ఐఏఎస్, వాకాటి కరుణ ఐఏఎస్, వీళ్ళందరూ కూడా బుక్కు చూసి అద్భుతం అనిపించి వాళ్ళు పుస్తకాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఐఐటి చుక్క రామయ్య గారు, బ్రహ్మానందం గారు, వాడ్రేవ్ చినవీరభద్రుడు ఐఏఎస్, వీళ్ళు దీనికి ముందు మాట రాశారనమాట. సో ఇలాగా ఈ పుస్తకాన్ని తర్వాత 2023లో 24లో ఇంగ్లీష్లో అనువాదం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 2025లో హిందీలో అనువాదం చేస్తున్నాం. ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను 750 మంది ఎంపీలకి, ఎమ్మెల్యేలకి పంపించాను దేశంలో. తర్వాత తెలంగాణ ఎమ్మెల్యేలకి, కర్ణాటక, ఆంధ్ర. ఐ రిసీవ్డ్, అంటే అన్ని వందల మందికి పంపిస్తే మా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరికో ఒకరికి ఎక్కడైనా బుద్ధి జ్ఞానం కలిగితే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఈ పుస్తకాలు ఉచితంగా పంచవచ్చు కదా, నేను ఎంత చేస్తాను, అన్నీ చేయలేను కదా అని. ఐ రిసీవ్డ్ త్రీ మెసేజెస్. వన్ ఫ్రమ్ నితిన్ గడ్కరీ. ఐ వాజ్ టోటలీ ఓవర్వెల్మ్డ్. అసలు అంత మహానుభావుడు, మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, వారు లెటర్ రాశారు. స్వామీజీ చాలా బాగుంది పుస్తకం, నేను చదివి చాలా, అంటే ఈ వాజ్ ఆల్సో టెలింగ్ ఫ్యూ టైటిల్స్ ఆఫ్ ద బుక్ అనమాట. చాలా బాగా రాశారు. ఇట్ షుడ్ రీచ్ అవుట్ ద చిల్డ్రన్ అన్నారు. అండ్ దెన్ ఐ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే, ధర్మస్థల మంజునాథ ట్రస్ట్, కర్ణాటక. అద్భుతంగా ఉంది, ఐ వాంట్ రీడ్ దిస్ బుక్, ఐ విల్ కమ్ బ్యాక్ టు విత్ ఫీడ్బ్యాక్ అని. ఇంకొక లెటర్ వచ్చింది కర్ణాటక ఎమ్మెల్యే వారి ట్రస్ట్ నుంచి వచ్చింది. చాలా బాగుంది పుస్తకం, మీరు ఒక 100 పుస్తకాలు పంపిస్తే నేను పంచుకుంటానని వచ్చింది. అంటే ఎమ్మెల్యేలకు కూడా నేనే పుస్తకాలు పంపిస్తే పంచుకుంటారా? ఎనీవే చలో, వారు అడిగారు కదా, సంతోషం, పంపించాం. సో ఇలాగా ఈ పుస్తకం ఇప్పుడు సమాజంలో వెళుతోందమ్మా. చదవాలి, సమాజం చదవాలి. దీన్ని వీలవుతే పాడ్కాస్ట్ లాగా చేయాలని పాఠాలు, ఎందుకంటే ఈరోజు పఠనాభిలాష తక్కువైపోయింది. దీని పాడ్కాస్టు, తర్వాత వీడియోల రూపంలో ఒక 5 మినిట్స్, ప్రతి ఒక్క పాఠం 3 పేజీలు 4 పేజీలు వీడియో పాఠంలాగా చేయొచ్చు అని ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగా ఆ పుస్తకాలు మనం చేస్తున్నామమ్మా.
మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు రియలైజేషన్ తప్ప రిలీజియన్ లేదు అని. కానీ మీ మాటలు వింటుంటే ఎక్కడ చూసినా హిందూ ధర్మం కనిపిస్తోంది, ఆధ్యాత్మిక మార్గం కనిపిస్తోంది. స్వామి బాలచంద్ర మార్గం ఏంటి? స్వామి బాలచంద్ర మార్గము రియలైజేషనే. మళ్ళీ నొక్కి ఒక్కాణిస్తున్నానమ్మా. కారణం ఏంటంటే రిలిజియన్ ఈజ్ ఫర్ రియలైజేషన్. మతములన్నీయు చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలయు తెలివితోడా. మనసు మంచిదైన మతమేది చెడ్డది, వినుర భారతీయ వీరసుతుడా, వినుము భారతీయ వీరసుతుడా. ఏ రిలీజియన్ అయినా వాళ్ళకు మంచిదే, సర్వమత హితము మంచిదే కదా. బట్ ఫర్ మీ ఇట్లనే ఒక పెద్ద ఆయన అడిగారమ్మా, ఏం స్వామి మీరు మరి ఐస్కాన్ సన్యాసిలాగా ఉన్నారు, మీరు నామం పెట్టుకోలేదే అని అడిగారమ్మా. నేను అన్నాను, చూడండి నేను మత భావనలో బతకట్లేదండి, సేవా భావనలో బతుకుతున్నాను. సేవా భావనలో బతుకుతున్నప్పుడు అందరూ నా వాళ్ళుగా నేను చూడాలి, అందరికీ నేను ఉపయోగపడాలి. నా దగ్గరికి ఎవరు వచ్చినా వాడు యాక్సెసిబిలిటీ ఫ్రీగా ఉండాలి. మడి ఆచారం మర్యాద మటసం అవన్నీ నేను చేయకూడదు. బొట్టు పెట్టుకొని మతాల వాళ్ళు కులాల వాళ్ళు నేను దూరం అయిపోతాను, సేవా అవకాశం పోతుంది. నేను బొట్టు పెట్టుకోకపోతే నాకు పాపం వస్తుందా? రానియండి. ఐ రిమెంబర్ రామానుజాచార్య వాట్ హీ డిడ్. రాజగోపురం ఎక్కి వద్దురా ఎవరికి చెప్పకరా మంత్రం అంటే, ఈ మంత్రం చెప్పితే నేను చెప్పుకుంటే స్వర్గం పోతానా, 10 మందికి చెప్తే నరకానికి పోతానా? డోంట్ హ్యావ్ టు వరీ. I will be the only fellow who goes to Narakam when these lakhs of people around me is going to Swargam. అంతకంటే ఏం కావాలని ఓం నమో నారాయణ అనే దివ్యమంత్రాన్ని చెప్పారట. రిలీజియన్ అది. దిస్ ఇస్ వాట్ ఐ ఆమ్ ఆల్సో ఫీలింగ్. సేవా దృక్పథముతో నేను సేవ చేయాలి తప్ప వాడు మతం ఏది, కులం ఏది, వర్ణం ఏది, ఏ భాష, ఏ ప్రాంగణము, ఏ ప్రాంతము నాకెందుకమ్మా, మనిషి అయితే చాలమ్మా. దేర్ ఆర్ పీపుల్, ముస్లిమ్స్ పనిచేస్తున్నారు ఈ సంస్థలో. ముస్లిమ్స్ ఎక్కువ మంది నేర్చుకుంటారు, క్రిస్టియన్స్ వస్తారు. నేను క్రిస్మస్ కూడా చేయిస్తాను వాళ్ళతో, ఇస్లాం రంజాన్ కూడా చేయిస్తాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? బికాస్ ఐఎమ్ సర్వింగ్ ద కంట్రీ, సర్వింగ్ ద కమ్యూనిటీ. ఐ హ్యావ్ నో ఇన్హిబిషియా. నాకు కావాల్సింది పక్క వాడికి సేవ చేయడం. నైట్ ఏంజిల్ తెలుసు కదా మీకు, ఫస్ట్ నర్స్ ఆయన, ఆవిడే వరల్డ్ వార్లో శత్రువుల దీనికి కూడా చేసేదట, సఫర్యలు చేసేదట. సంబడి అబ్జెక్టెడ్. ఐ రిమెంబర్ వివిడ్లీ, ఐ రిమెంబర్ దట్ స్టోరీ. అంటే ఆవిడ చెప్పిందట, నాకు శత్రువులు మిత్రులు ఎవరు లేరు, నాకు పేషెంట్లే, నాకు కనిపించేది పేషెంట్సే అని. సో నాకు కనిపించేది మతం కాదు, మానవత్వమే మతము. యూనో రిలీజియన్ ఈజ్ ఫర్ రియలైజేషన్. ఇది నేను నమ్ముతానమ్మా. సో దట్స్ హౌ వీఆర్ ఏబుల్ టు డూ. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు మనతో రావాలి, అప్పుడే కదమ్మా సమసమాజ నిర్మాణం జరుగుతుంది. అంటే ఐ డోంట్ డిసగ్రీ విత్ దోస్ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు. నేనేమి ఎవరిని తప్పుపట్టను. దిస్ ఈజ్ మై హంబుల్ ఒపీనియన్ దట్ ఐఎమ్ హియర్ టు లివ్, టు లవ్ టు లీడ్ టు కన్క్లూడ్. ఈ జీవితం పోయేలోపుగా నేను సేవలో పోవాలి. ఐ ఆల్వేస్ రిమెంబర్, టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం. షిలాంగ్ ఐఐటి ప్రాంగణంలో వారు మాట్లాడుతూ పోయారు కదమ్మా. ఈజ్ దట్ నాట్ ఎ గ్రేట్ థింగ్ దట్ వీ ఆల్ షుడ్ డూ? అలా సేవ చేస్తూ చచ్చిపోవాలి, సేవ చేస్తూ ప్రాణం విడవాలి. అందరూ ఏమనుకుంటారు, దేవుని తలుస్తూ ప్రాణం విడవాలి, అప్పుడు పుణ్యం వస్తుంది. ఐ డోంట్ కేర్. నాకెందుకు? నిజంగా దేవుని తెలవడంలో ప్రాణం పోతే అది పుణ్యమా? నాకు తెలియదు. నాకెందుకు? నేను చచ్చిపోయిన తర్వాత ఏమైతే ఏందమ్మా? బతికున్నప్పుడు 10 మందికి చేస్తున్నానా లేదా? ఇది నా ఆలోచన. తప్పో రైటో తెలీదు. రైటేనండి, డౌటే లేదు. దాదాపు 2 దశాబ్దాలుగా అభయ ఫౌండేషన్ సేవలు అందిస్తోంది కదా. ఇక చాలు, నా జీవితానికి ఇంత గొప్ప పని చేశాను అని అనిపించిన రోజుందా? సంఘటన ఏదైనా గుర్తుందా? లేదమ్మా, అట్లేమీ లేదమ్మా. అంటే ఎవరైనా వచ్చి నిలబడతారు, ఎవరైనా దే విల్ ప్రూవ్ దట్ ఐ డోంట్ వరీ అని చెప్పే రావాలి అని నేను అనుకోవట్లేదు. కారణం ఏంటంటే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ విషెస్. ఎస్, ఆ కోరికలకి అంతు లేదు. సో అంతులేని కోరికల ప్రపంచంలో ఉండి దీనికి అంతం ఏదైనా ఉంటుందా అంటే ఉండదు. సో నేనేమంటానంటే
అభయ ఫౌండేషన్ లాంటి సంస్థలు ఈ దేశంలో ఉండని రోజు రావాలి. అది అంతం. ఇంకా చాలు, ఐఎమ్ హ్యాపీ అని ఎప్పుడు అనుకుంటానంటే అభయ ఫౌండేషన్లో ఒక్కడు కూడా రాకూడదు. బూజు పట్టాలి అభయ ఫౌండేషన్. ఈ సంస్థకి చెయ్యి చాచి వచ్చేవాడు ఒక్కడు ఉండని రోజు, దట్ ఈస్ ద హ్యాపీనెస్ దట్ ఐ షుడ్ గెట్. అలాంటి రోజు రావాలి. సమసమాజ నిర్మాణం అప్పుడు జరుగుతుంది. పొద్దున నుంచి సాయంకాలం దాకా 5 మంది 10 మంది వచ్చి అయ్యా 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 అని చెప్పి నిజానికి చూస్తే కోట్ల రూపాయల డబ్బులున్నా రక్షించగలుగుతున్నామా శ్రీతేజని? కోట్ల రూపాయల డబ్బులున్నా గుండె అక్కడెక్కడో తెచ్చి O+ బ్లడ్ కావాలి అదేదో చెప్తుంటారు కదా, కామన్ యూనివర్సల్ బ్లడ్ అని. ఎన్ని డబ్బులున్నా సమయానికి అందుతుందా? లేదు కదమ్మా. అవసరాలు ఉన్నాయి. డబ్బులు ఉన్నోడికి అవసరం ఉంది, డబ్బులు లేనివాడికి కూడా అవసరం ఉంది. సో అవసరాలు తీరేది ఎప్పుడు అలాంటి సమాజం వచ్చినప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. ఇక చాలు అప్పుడు నేను అనుకుంటా. అందుకే నేను రోజు ప్రార్థిస్తాను, అనాయాసేన మరణం వినా దైన్యం జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పార్వతీపతిం. చచ్చేటప్పుడు అనాయాసంగా మరణించాలి, సునాయాసంగా ఎట్లాగా అబ్దుల్ కలాం లాగా మరణించాలి, వివేకానందలాగా మరణించాలి. అలా కూర్చొని ధ్యానంలో వెళ్ళిపోయాట వివేకానంద. ఇట్లా వినా దైన్యం జీవనం, జీవించేటప్పుడు ఇలా వంగి వంగి సలాములు పెడుతూ ఎస్ సార్ అని ఇట్లా బతుకులొద్దు. మంచిగా రాజులాగా బతుకుదాం. పోయిన తర్వాత వెనక్కి రావద్దు. ఇంకా మళ్ళీ ఇంకో నా కొడుకులాగా పుడతా, మనవళ్ళలాగా పుడతా, మనవరాలాగా పుడతా, వద్దు. ఒకసారి వచ్చామంటే ఇది నా ఆలోచన, ప్రార్థన. అలాగే ఎప్పుడు హ్యాపీనెస్ నాకు అంటే దేహీతి వచనం కష్టం నాస్तीति వచనం దేహీ నాస్तीति యద్వాక్యం మా భూజన్మని జన్మని. దేవుడా, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెయ్యి జాచాలి, దేహీ అంటే నాకు చాలా కష్టమవుతుంది, అడగలేకపోతున్నాను, సిగ్గవుతోంది. ఎవడైనా నా దగ్గరికి వచ్చి కావాలి అంటే లేదు అని చెప్పడం కూడా బాధ అవుతుంది నాకు. సో దేవుడా, నీకు దయ ఉంటే దేహీ లేదు ఈ 2 పదాలని ఈ నిఘంటువు కాదు, జన్మల నిఘంటువులో నుంచి తొలగించి వెయ్యి. అది నా ప్రార్థన అని. అప్పుడు నేను హ్యాపీ అవుతాను. అడిగేవాడు ఉండకూడదు, ఇచ్చేవాడు ఉండకూడదు. అప్పుడు ఐ విల్ బీ మోస్ట్ సాటిస్ఫైయింగ్ సోల్ టు డై. అదమ్మా. స్వామీజీ, మీరు నాదస్వరం, నాటు వైద్యం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. స్పెషల్ కోర్సెస్ పెట్టి మరీ పిల్లలకు నేర్పిస్తున్నారు. ఎందుకు దాని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు? దినదినానికి దిగజారిపోతున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనం పునరుత్తేజితం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందమ్మా. కుమ్మరి వాళ్ళు తగ్గిపోయారు, మంగలి వాళ్ళు తక్కువైపోయారు, నాదస్వరం వాయించే వాళ్ళు లేరు. అంటే సాంప్రదాయ కళలకి జీవితం లేదు అన్నట్టుగా అయిపోయింది. ఇలాంటి సందర్భంలో బెంగళూరులో అజగొండహళ్ళిలో అభయ సంస్థ యువశక్తి సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 1 కోటి రూపాయలతో భవన నిర్మాణం చేశాం. అక్కడ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలని. ఇది జరిగిన సమయంలో ఏమైందంటే ఐ గాట్ ఎ డ్రీమ్. కదా, ఒక డ్రీమ్ గురించి చెప్తాను. డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ యొక్క వృత్తాంతం ఏమిటంటే విజయేంద్ర సరస్వతి స్వామి వారు కంచి కామకోటి పీఠాధిపతులు నా కల్లో వచ్చారు. ఇదేమిటి ఇలా కల్లో వచ్చారు అనుకుంటే ఐ రిమెంబర్డ్ భారత దర్శన సమయంలో కంచి కామకోటి పీఠానికి 3 సార్లు వెళ్ళినా వారు లేరు అక్కడ. ఐ ఫాలో జయేంద్ర సరస్వతి స్వామి వారు ఈజ్ ద వన్ గురు మాస్టర్. నాకు 15 years ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చారు జయేంద్ర సరస్వతి స్వామి, విజయేంద్ర సరస్వతి ఇద్దరు వచ్చారు. అప్పుడు మా అమ్మగారు కంప్లైంట్ చేశారు, ఈ చూడండి స్వామి మాట వినట్లేదు, అంటే సన్యాసం అంటాడు వీడు, ఏమైనా చెప్పండి స్వామి వీడికి బుద్ధి చెప్పండి అని. దెన్ జయేంద్ర సరస్వతి స్వామీజీ టోల్డ్ మీ, హే ఏమి చదువుకోవా? నాకు వద్దు స్వామి, ఇప్పుడే వచ్చేస్తా, మీతో తీసుకెళ్ళండి నన్ను అని. కాదు బాగా చదువుకో, అప్పుడు సమాజమే నీకు సన్యాసం ఇస్తుంది అని చెప్పారు. సో సమ్హౌ హీ బికేమ్ లైక్ మై మెంటార్ అనుకోండి. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తే ఐఎమ్ ద ఓన్లీ ఫెలో who did 3 qualifications in my entire fraternity of father. 30 cousins మాకు, 15 cousins sister, 15 brothers. 30 మందిలో BSc, LLB, FCS చేసిన వాడిని నేను ఒకడే. టుడే చూస్తే సమాజం సన్యాసం ఇచ్చినట్టే, అవునా? దెన్ ఐ ఫెల్ట్ లైక్ స్వామీజీ నేను చూడలేదు, వచ్చారనుకున్నా, లైట్ తీసుకున్నా. 1 month తర్వాత మళ్ళీ కల వచ్చింది. ఈసారి ఐ ఫెల్ట్ సంథింగ్, ఐ డోంట్ నో వాట్. వెంటనే అదే పనిగా ప్రత్యేకంగా నేను నా ఫ్రెండ్ ఫ్లైట్లో వెళ్ళి మెడ్రాస్కి కంచికి వెళ్ళి స్వామివారిని దర్శించాం. నేను ఎవరో కూడా తెలియదు. ఇది 30-40 ఏళ్ల క్రితం జరిగిన విశేషం నేను చెప్పింది. తర్వాత మొన్న వెళ్ళాం
మధ్యలో వెళ్ళాం, బట్ దూరం వెళితే కళలో ఏ విధంగా నాతో సంభాషించారో అలా సంభాషించారు. ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని చెప్పాను. స్వామీజీ మీరు మా ఇంటికి వచ్చారు, ఇదిగో ఈరోజు ఇట్లా నేను కార్యక్రమాలు చేస్తున్నాను. హైదరాబాదు, అనంతపురము, తర్వాత బెంగళూరులో 3 భవనాలు కట్టాం స్వామి. స్వామివారు ఏదన్నా దీంట్లో సేవ చేసుకుంటే బాగుంటుంది, మీ ద్వారా చేద్దామని అని అలా చెప్పానన్నమాట. స్వామీజీ చెప్పారు, సంస్కృతి సాంప్రదాయాలు దిగజారిపోతున్నాయి, ఉపాయం చేద్దాం, నాదస్వర పాఠశాల పెడదామని. అలా స్వామీజీ చెప్పిన మాటను తీసుకొని గత 3 ఏళ్ల నుంచి 30 మంది పిల్లలు, 5 ఏళ్ల కోర్సు, అన్ని రకాల విషయాలు అద్భుతంగా వాళ్ళని చూస్తే ముచ్చటవుతుందమ్మా. మాస్తు ఇట్లా పెట్టి నాదస్వరం, చిన్న పిల్లలు నాదస్వరము, డోలు అన్నీ నేర్చుకుంటున్నారు. ఎక్కడ ఈ కోర్సు? ఇది అజగొండహళ్ళి వైట్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ సిటీ అక్కడ వస్తుందమ్మా, బెంగళూరు. అక్కడ హాస్టల్కి సౌకర్యం అంతా ఏర్పాటు చేసి ఉచిత భోజనం, వసతి ఇవన్నీ చేస్తున్నాము. అక్కడ 30 మంది పిల్లలు స్వామివారి అనుగ్రహ ఛాయలో నాదస్వరం నేర్చుకుంటున్నారు. కేవలం నాదస్వరమే కాకుండా హెర్బల్ వైద్య, అంటే చిన్న మూలికా వైద్యం అంటారమ్మా, నాటు వైద్యం కాదు, మూలికా వైద్యం అంటారు. అంటే నిజానికి పూర్వము ఈ కమ్యూనిటీ వాళ్ళు మూలికా వైద్యం చేసేవాళ్ళు. ఈ ముళ్ళు తెగితే తీయడము, లేకపోతే మసాజ్ చేయడము, తలనొప్పి వస్తే ఆయిల్ వేయడము, చెవుల్లో ఏదన్నా అట్లాంటివన్నీ చేసేవాళ్ళు, ఈళ్ళే చేసేవాళ్ళు. అది కూడా దిగజారిపోయింది. సో వాళ్ళకి ఆ విషయాలు నేర్పిస్తున్నాం. అలాగే ఈ సెలూన్ వాళ్ళకి విద్య నేర్పించాలి, అది తక్కువైపోయింది ఈరోజు, చురక విద్య తక్కువైపోయింది అని వాళ్ళకి క్షౌరం ఎట్లా చేయడం అట్లా నేర్పిస్తున్నాం. అలాగే రెగ్యులర్ ఎడ్యుకేషన్ స్కూల్ కూడా పంపిస్తున్నాం. అక్కడ ఒక 2 వెహికల్స్ పెట్టి అన్ని వసతులు కల్పించి చేస్తున్నాం. సాయంకాలం ట్యూషన్ చెప్తాం పిల్లలకి. ఇలా 30 మంది అద్భుతంగా నేర్చుకుంటాను. వండర్ఫుల్ చిల్డ్రన్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అరే మనం సంస్కృతి సాంప్రదాయం వర్క్ చేస్తున్నాం కదా పిల్లలకి అని ఆలోచన. అంటే కుల వృత్తులకి మీరు ఆధునిక సొబగులు అద్దుతున్నారు. అవునమ్మా అట్లా చెయ్యాలి అని. స్వామీజీ నిజంగా మీరు గొప్ప సేవ చేస్తున్నారు. అయితే విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలని మీలాంటి వాళ్ళు ఎందరో ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ విలువలే ఈరోజు సమాజంలో కరువవుతున్నాయి. మీరు ఎంత సేవ చేయనివ్వండి, ఎంత మంచి పని చేయనివ్వండి, అయినా సరే విమర్శలు వస్తూనే ఉంటాయి. అవునమ్మా. ఆ విమర్శల్ని మీరు ఎలా ఎదుర్కొంటూ? నేను ఆల్వేస్ ఇప్పుడు భగవంతుడి దయ వల్ల ఈ సంస్థకు కానీ, వ్యక్తిగతంగా కానీ, వ్యవస్థాపరంగా కానీ ఎక్కడ ఏమీ విమర్శలు లేవమ్మా. భగవంతుడి దయ అనుకోవాలి. ఎందరో నమ్మి మన సంస్థకి సహాయం చేస్తున్నారు. నేను ఐ రిమెంబర్ నా బర్త్డే సందర్భంగా ఒక మెసేజ్ పెట్టానమ్మా. 55th మొన్న లేటెస్ట్గా 55th బర్త్డే వస్తుంది, మీరు ఒక 55 రూపాయలు విరాళం ఇవ్వండి అని. అయితే ఒక ఫ్రెండ్, నీకు 55 రూపాయలు ఏందయ్యా, నీ విలువ 55 రూపాయలేనా, సంవత్సరానికి 1000 రూపాయలు చెప్పిన 55,000 పంపిస్తున్నానని పంపించాడు. అలా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది రెస్పాండ్ అయ్యారు. 8.5 లక్షలు పూలైనాయి. ఆ 8.5 లక్షల రూపాయలతో 10,000 పోస్టర్స్ క్రియేట్ చేశాను. భద్రత, అమ్మాయిల భద్రత గురించి భవితా పోస్టర్స్ అని 10 లక్షల క్యాలెండర్లు ప్రింట్ చేశాను. ఈ విషయం చూసి F5 అనే కంపెనీ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు, మేము కూడా ఇస్తాం, 5 లక్షలు ఇచ్చారు. ఇలా నెక్స్ట్ 5 ఏళ్లలో 10 లక్షల మందితో మాట్లాడని ఒక సంకల్పం చేశాం. అంటే విమర్శలు వచ్చినా ఏదన్నా పొరపాటు జరుగుతాయి ప్రతి దగ్గర, లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మోస్ట్ ట్రాన్స్పరెంట్, పారదర్శకత. మా ఫైనాన్షియల్స్ అభయ వెబ్సైట్లో చూడొచ్చు మీరు. లాస్ట్ 18 years ఫైనాన్షియల్స్, మా ట్రస్ట్ డీడ్, 80G, 12A, FCRA, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, CSR రిజిస్ట్రేషన్, ఎవ్రీథింగ్ అన్నీ మన ఫౌండేషన్ వెబ్సైట్లో చూడొచ్చు. I don't think any organization will provide the constitutional documents. That is the transparency we provide. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నేను అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.